మనిషికి చావు లేకుండా శతాబ్దాలు బ్రతికారన్నటువంటిది పురాణాల్లో చెప్పినప్పుడు సాధ్యమా? అవన్నీ ఉత్తుత్తి మాటలు, పుక్కిట పురాణాలు అంటుంటారు. కొంతమంది దేవుళ్ళని చిరంజీవి అంటాం, అంటే ఇక వాళ్ళకి మరణం లేదు అన్నట్టు. అట్లాగే గతంలో సోరాజు 10,000 సంవత్సరాలు బ్రతికాడు, 15,000 సంవత్సరాలు బ్రతికాడు పురాణాల్లో ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పినప్పుడు అది అసాధ్యం అంటాం. అలాగే సైజు కూడా ఆ రోజుల్లో 10 అడుగులు 12 అడుగులు ఉండేవాళ్ళు రాజులు అన్నటువంటిది కూడా ఉన్నప్పుడు నమ్మం. కానీ మనం స్కెలిటన్స్ చూసినప్పుడు కొన్ని అట్లాంటివి పురావస్తులో బయటపడ్డప్పుడు అలాంటి పొడుగు వాళ్ళు ఉన్నారు అన్నది కూడా లెక్క తేలుతుంది. సైన్స్ని, నమ్మకాన్ని రెండింటిని కలిపి క్రోడీకరించి విచారణ చేయలేదు మనం. ఎందుకంటే సైన్స్ చేసేవాళ్ళు, సైన్స్ నమ్మేవాళ్ళు దీన్ని నమ్మకపోవడం, పురాణాలు నమ్మకపోవడం, పురాణాలు నమ్మేటటువంటి వాళ్ళు సైన్స్ ద్వారా నిరూపణ అయినా అవ్వకపోయినా మేము నమ్ముతాం అంటం వలన ఈ ఇద్దరి మానసిక సంఘర్షణ కారణంగా ప్రపంచంలో పరిశోధనలు సరైనటువంటి దిశలో సాగుంటే గనక పురాణాల నిజాలు ఇవన్నీ ఇంకా చాలా అద్భుతంగా బయటకు వచ్చుండే వాస్తవాలు మరింత తెలిసే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఆనాడు పుష్పక విమానం నవ్వారు, ఇవాళ విమానాలు వాడుతున్నారు. అణ్వాయుధాలంటే నవ్వారు, బ్రహ్మాస్త్రాలంటే నవ్వారు. ఇప్పుడు అవి ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. ఆ కాలంలో ఎలాగ తయారు చేయగలిగారు, ఎలా కనుక్కున్నారు, ఎలా ఆలోచించారు ఎవరికి తెలియదు కదా. మహాభారతంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశాలు ఇవాళ ఉన్నాయో ఆ దేశాల యొక్క మనుషుల యొక్క ఫేసు, లక్షణము, శరీరము, శక్తి ఇవన్నీ భారతంలో ఉన్నటువంటి సైన్యంలో, ఏదైతే కౌరవుల వైపు ఉన్నటువంటి సైన్యం కావచ్చు, ఇటు పక్కన పాండవుల వైపు ఉన్నటువంటి సైన్యంలో పాల్గొన్న వాళ్ళ లక్షణాలు కనబడుతున్నాయి. అది అక్కడ అసలు పాయింట్. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సైంటిస్టులు ఏజ్ని పెరిగిపోతాయి, మనకి వయసు రోజు పెరిగే కొద్దీ శారీరక శక్తి తగ్గుతుంది, మానసిక శక్తి తగ్గుతుంది. ఈ వయసుకు సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్ పడతా ఉంటుంది. ఇప్పుడు ఆ వయసుకి సంబంధించినటువంటి దాంట్లో తగ్గిపోవడానికి కారణమైనటువంటి సెల్స్ని మళ్ళీ యాక్టివేట్ చేయొచ్చు అన్నటువంటిది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళ లెక్క ప్రకారం కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారట. ఏదైతే బలహీన పడిపోయేటటువంటి లేదా చచ్చిపోయేటటువంటి సెల్స్ని మళ్ళీ యాక్టివేట్ చేస్తే యవ్వనం తిరిగి వస్తుంది. ఇదేదో సినిమాల్లో కొన్ని చూపించారు, అది యవ్వనం తిరిగి వస్తుంది అన్నటువంటిది. మైక్రోస్కోపిక్ నానో ఫ్లవర్స్ ఉంటాయి, వాటిని యాక్టివేట్ చెయ్యాలి అన్నటువంటిది ప్రస్తుతం సైంటిఫికల్గా టెస్టింగ్ దిశలో ఉంది. ఈ సక్సెస్ అయితే కనుక భవిష్యత్తులో ఇక వృద్ధాప్యం లేని జీవితం వస్తుందని